తెలియనట్టు మాట్లాడతావేంటి? అది ప్రాజెక్ట్ మనకి ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. సరే, త్వరగా ఆ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుని మా ఇంటికి రా. బాయ్. హలో హలో, నేను లేకుండా కిట్టి పార్టీనా? నో వే, నేను ఖచ్చితంగా వస్తాను. ఓకే, నేను పికప్ చేసుకుంటా. అన్నట్టు సాధన, నాకు దారి మధ్యలో షాపింగ్ చేసే పని ఉంది. అది అయిన తర్వాత మనం పార్టీకి వెళ్దాం. ఓకే బాయ్. ఎప్పుడు ఫోన్లే. నిఖిల్, నేను పార్టీకి వెళ్తున్నాను. బాయ్. బాయ్ నిఖిల్. అన్య మమ్మీ ఎక్కడ? పార్టీకి వెళ్ళిందిరా. మరి డాడీ? ఏమో, నాకేం తెలుసు. ఎందుకన్నా ఎప్పుడు ఆ మొబైల్ ఫోన్ లో చాటింగ్ చేస్తూ ఉంటావు? అసలు ఏంట్రా నీ బాధ? ఆకలేస్తుంది అన్య. డైనింగ్ టేబుల్ స్నాక్స్ ఉన్నాయి, వెళ్ళి తిను. అన్య అసలు నేను అసేంట్రా? నాకు స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ ఇచ్చారన్య. అయితే నా ఫోన్ డిస్ప్లే పోయింది, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఇవ్వనరా. ప్లీజ్ ఇవ్వనరా. నువ్వే నన్ను స్టడీస్ లో గైడ్ చేయకుండా ఇలా ఫోన్ చూసుకుంటే నేనేమైపోవాలన్య? ఏదో ఒకటి అయిపో, నాకు సంబంధం లేదు. అన్య ఎవరు వచ్చారు చూడు. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? నేను లోపలికి రావడం ఏంట్రా? ఈ ప్రపంచం మొత్తం నేనే ఉన్నాను. కాదు, ఈ ప్రపంచం మొత్తం నా గుప్పెట్లో ఉంది. నేనే ఫోన్ భూతాన్ని. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను 6 నెలల పిల్లవాడి దగ్గర నుండి 60 ఏళ్ల ముసలాడి వరకు, సూర్యోదయం నుండి మళ్ళీ సూర్యోదయం వరకు, సర్వతరాల్లో సర్వ సంవత్సరాల్లో ప్రజలందరూ నేను చెప్పిందే వింటారు, నేను చెప్పిందే చేస్తారు. నేను చెప్పిందే వేదం, నేను చేసిందే యోగం. నేను మొబైల్ ఫోన్ లో ఇన్ఫర్మేషన్ చూస్తూ హోంవర్క్ లేదా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాను భూతం. అవును సుదర్శన్, మీరు నా దగ్గరకు ఇన్ఫర్మేషన్ గురించే వస్తారు. కానీ మీకు అవసరం ఉన్నవి, అవసరం లేనివి, అంటే షాపింగ్ అని, గేమ్స్ అని, ఉదాహరణకు ఫ్రీ ఫైర్ ఇలాంటివి చూపించి కట్టి పడేసే అంత సత్తా నాలో ఉంది. అవును భూతం, మా అమ్మ నాన్న మాతో కన్నా ఎక్కువ ఆ మొబైల్ ఫోన్ ల్యాప్టాప్తోనే ఎక్కువ ఉంటారు. కానీ మా అమ్మమ్మ తాతయ్య మేము వచ్చినప్పుడు మాతో చాలా చక్కగా మాట్లాడతారు. వాళ్ళతో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది భూతం. అవును, వాళ్ళని మాత్రం నా దీనంలో ఉంచుకోలేకపోయాను. అదెలా భూతం? వాళ్ళని మాత్రం ఎలా ఉంచుకోలేకపోయావు? అదెలాగో చెప్పడం సాధ్యం కాదు, చూపిస్తాను రండి. వావ్ సుదర్శన్, ఇక్కడ ఎంత బాగుందో కదా. ఈ పక్షుల శబ్దాలు, ఈ జలపాతాల చప్పుడు, ఈ మట్టి వాసన, వీళ్ళంతా కుటుంబంలో ఉన్నారు చూడు సుదర్శన్. అవునన్య, ఇక్కడ చాలా బాగుంది. ఇదంతా చూసి ఎంతో కాలమైంది కదా. అవునన్య. సర్లే గాని ఇది మీరెలా వినగలరు? మీ తర్వాత తరాలందరూ నా గుప్పెట్లో ఉంటారు కదా. అవును భూతం, మా తరగతి తరాలు అంటున్నావు, వాళ్ళని ఏం చేసావు? అసలైంది కూడా చూపిస్తాను రండి. అబ్బా, ఇక్కడ ఇంత గోలగా ఉందండి. ఇక్కడ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇక్కడ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు. నువ్వేంటి భూతం మమ్మల్ని భయపడితే ఇక్కడ తీసుకొచ్చావు? సర్లే గాని మీకు ఇంకా అర్థం కాలేదా? వెళ్ళి వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పిరండి. వెళ్ళు సుదర్శన్. హాయ్ హాయ్ బ్రో, హాయ్ వాట్సాప్, హాయ్ హాయ్ హాయ్. వీరేంటన్య హాయ్ చెప్తుంటే మాట్లాడకుండా ఫోన్లో మెసేజ్ చూసుకుంటున్నారు. వీళ్ళని ఏం చేసావు భూతం? ఇక్కడ అంతా అయోమయంగా ఉంది. వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుని చాలా సంవత్సరాలు అయ్యింది. వీళ్ళు కేవలం చాటింగ్ మాత్రమే చేస్తారు.
చూసావా వీళ్ళని ఎలా మార్చేశానో? అదిరా నా సత్తా. నో, అలా జరగడానికి వీల్లేదు. ఎందరో మహనీయులు ఎన్నో దశాబ్దాలు కష్టపడి మన భాషకు ఒక రూపాన్ని ఇచ్చారు. ఆ భాష మాట్లాడకపోవడం నాకు ఇష్టం లేదు భూతం. ఆపు, నువ్వు అవునన్నా కాదన్నా జరిగేది ఇదే. నా నుండి ఈ ప్రపంచాన్ని ఎవ్వరూ కాపాడలేరు. ఒకవైపు టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా ఇలా జరుగుతుందని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. అవును, టెక్నాలజీ పెరుగుతుంది నిజమే, కానీ ఆ టెక్నాలజీని ఎలా వాడాలో తెలియని మానవుడు ఆ టెక్నాలజీకే బానిస అవుతున్నాడు. ఎక్కడో అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపించగలిగిన మానవుడు ఇప్పుడు తన పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. నాతోనే తలబడుతున్నారా? నా సత్తా ఏమనుకున్నారు? బంధాలను కలపగలను, బంధాలను విడదీయగలను. మనిషి పతనమైన అభివృద్ధి అయినా నా వల్లే జరుగుతుంది. నేను మిమ్మల్ని ఆకాశానికి ఎత్తగలను, కాదంటే అధా పాతాళానికి తొక్కేస్తా. మనం భారతీయులం, ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. మనందరం తలుచుకుంటే ఆ ఫోన్ వాడకాన్ని తగ్గించగలం. దాన్ని వాడడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి ఫోన్ వాడకాన్ని అలవాటు చేసుకుని దానికి బానిసై వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. మనకి టెక్నాలజీ వరం కావాలి కానీ శాపం కాకూడదు. అందుకనే ఇప్పుడు అందరం ఒకసారి మనందరం ఒక నిర్ణయానికి వద్దాం. ఫోన్ వాడదాన్ని తగ్గిద్దాం, భావి భారతాన్ని కాపాడదాం.